వెల్కమ్ టు 10 మార్క్స్. టాలీవుడ్ మోస్ట్ బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేతిలో ప్రెజెంట్ చాలా ప్రెస్టీజియస్ సినిమాలున్నాయి. చిరు మెగా 158, అలాగే బాలయ్య ఎన్బికే 111 సినిమాలకి తమనే మ్యూజిక్ ఇస్తుండటంతో అందరిలోనూ అటెన్షన్ పెరిగిపోతోంది. మరి మెగా నందమూరి అభిమానుల్ని ఎగ్జైట్ చేసేలా తమన్ ఈ సినిమాల నుంచి ఇచ్చిన అప్డేట్స్ ఏంటి? మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ప్రెస్టీజియస్ సినిమాలకు సంగీతమిస్తున్న తమన్ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు. వాల్తేరు వీరయ్య తర్వాత డైరెక్టర్ బాబీతో చిరు సెకండ్ టైం కొలాబరేషన్ పై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. అలాగే నందమూరి నటసింహంతో వీరసింహారెడ్డి తర్వాత సెకండ్ టైం కొలాబరేట్ అవుతున్న గోపిచంద్ మల్లేని సినిమా విషయంలోనూ ఇదే రేంజ్ లో సాలిడ్ హైప్ బిల్డ్ చేస్తున్నారు తమన్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ 40% కంప్లీట్ అయ్యిందని బిగ్ అప్డేట్ ఇచ్చారు తమన్. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన ఓ క్లిప్ చూశానని, అన్నయ్య అదర కొట్టారంటూ మెగా ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పీక్స్ కి పెంచేస్తున్నారు. దీని గురించి ఆగస్టు 22న మాట్లాడుకుందామన్న తమన్ మెగాస్టార్ బర్త్డేకి సాలిడ్ ట్రీట్ లోడ్ అవుతుందంటూ మెగా ఫ్యాన్స్ కి ఇప్పటి నుంచే పూనకాలు తెప్పిస్తున్నారు తమన్. అలాగే ఈ సినిమా 2027 సంక్రాంతికి బాక్సాఫీస్ ముందుకు రావచ్చంటూ ఎంతో ఎక్సైట్ చేశారు. మెగాస్టార్ 158వ సినిమాపై మేజర్ అప్డేట్స్ ఇచ్చిన తమన్ ఇటు బాలయ్య 111వ సినిమాలో నందమూరి అభిమానులకు గూస్ బంప్స్ ఫీల్ అయ్యే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయని హైప్ బిల్డ్ చేస్తున్నారు. ఎన్బికే 111లో సరికొత్త బాలయ్యని అందరూ విట్నెస్ చేయడం పక్కా అంటూ సినిమాలోని విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయంటూ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. అలాగే డిసెంబర్లో థియేటర్లకు వచ్చే ఈ సినిమాకి క్రేజీ టైటిల్ ఫిక్స్ అయిందని ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. మొత్తంగా తమన్ లేటెస్ట్ అప్డేట్స్ చిరు, బాలయ్య ప్రెస్టీజియస్ సినిమాలపై అటెన్షన్ ఓ రేంజ్ లో పెరిగిపోతోంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇది సార్ నా బ్రాండ్ అంటూ క్రేజ్ సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ. అభిమానులు ఇష్టంగా రౌడీ హీరో అని పిలుచుకునే విజయ్ కి కేవలం టాలీవుడ్ లోనే కాదు, ఇండియా వైడ్ గా ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఉంది. మరి రౌడీ హీరో బ్రాండ్ తో ఈ 10 ఏళ్లలో విజయ్ దేవరకొండ ఎలాంటి ఇంపాక్ట్ చూపించారు? బాక్స్ ఆఫీస్ హిట్స్ లేకున్నా యూత్ లో రౌడీ హీరో ఇమేజ్ ఎలా పెరుగుతూ వచ్చింది? ప్రజెంట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది రౌడీ హీరో విజయ్ దేవరకొండ హ్యాష్-ట్యాగ్. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా వరకు చిన్న చిన్న రోల్స్ చేసిన విజయ్ పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఇదే రోజున అంటే జూలై 29నే ఆడియన్స్ ముందుకొచ్చింది పెళ్లి చూపులు. దీంతో విజయ్ దేవరకొండ ఫిలిం కెరీర్లో ఫస్ట్ డికేడ్ కంప్లీట్ అవడంతో హంగామా చేస్తున్నారు రౌడీ హీరో అభిమానులు. అలాగే ఈ 10 ఏళ్ల జర్నీలో విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో చూపిన ఇంపాక్ట్ పై కూడా అదే రేంజ్లో డిస్కస్ చేసుకుంటున్నారు. పెళ్లి చూపులు సినిమాలో బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్తో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ఆ నెక్స్ట్ అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్తో పీక్స్ స్టాండర్డ్ అందుకున్నారు. ఈ ఒక్క సినిమా ఇంపాక్ట్ విజయ్ దేవరకొండ తర్వాత సినిమాల రిజల్ట్స్ పై ఎంతో ప్రభావం చూపించింది. అయితే అదే గ్యాప్లో వచ్చిన గీతా గోవిందం సినిమా విజయ్ని ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర చేసింది. అయితే టైర్ 1 హీరో అనిపించుకోవాలని విజయ్ దేవరకొండ చేసిన ప్రయత్నాలు ఏమాత్రం వర్కౌట్ కాలేదు. లైగర్తో అనుకున్న పాన్ ఇండియా ఎంట్రీ కూడా భారీ డిజాస్టర్ అయ్యింది. అయినా కూడా ప్రెస్టీజియస్ సినిమాల లైనప్లో తన ఫామ్ చూపిస్తున్నారు విజయ్ దేవరకొండ. ప్రజెంట్ విజయ్ దేవరకొండ లైనప్ చూస్తే ఈ దెబ్బతో టైర్ 1 హీరో కావడం పక్కా అంటున్నారు రౌడీ ఫ్యాన్స్. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో దూకుడు మీదున్న ఈ రౌడీ హీరో ఈ ఇయర్ 2 సినిమాలు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్లో రణబాలి, డిసెంబర్లో రౌడీ జనార్దన సినిమాలతో అభిమానుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు విజయ్ దేవరకొండ. అంతేకాదు హాయ్ నానా ఫేమ్, షార్యూ డైరెక్షన్లోనూ ఓ ప్రెస్టీజియస్ సినిమాని ఇప్పటికే పట్టాలెక్కించారు. మరి ఫస్ట్ డికేడ్లో సాలిడ్ ఇంపాక్ట్ చూపించిన విజయ్ దేవరకొండ ఈ అప్కమింగ్ సినిమాలతో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చేస్తోంది. ఘట్టమనేని వంశం నుంచి 3వ తరం వారసుడిగా జయకృష్ణ డెబ్యూ ఇస్తుండటంతో శ్రీనివాస మంగాపురం సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. మరి బాబాయ్ మహేష్ బాబు బెస్ట్ విషెస్ తో ఆడియన్స్ ముందుకొస్తున్న జయకృష్ణ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఈ సినిమాలో టాలీవుడ్ డెబ్యూ ఇస్తున్న ఇషా తడాని మరిన్ని ఆఫర్స్ అందుకుంటుందా? ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి 3వ తరం వారసుడిగా సూపర్ స్టార్ కృష్ణ మనవడు మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ శ్రీనివాస మంగాపురం సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. పేరుకే ఫస్ట్ సినిమా అయినా హీరోగా జయకృష్ణ అదరగొట్టడం పక్కా అంటున్నారు అభిమానులు. బాబాయ్ మహేష్ లానే మిల్కీ టోన్తో స్క్రీన్ పై న్యాచురల్ గా కనిపిస్తుండడం, అలాగే లవ్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లోనూ జయకృష్ణ చూపిస్తోన్న స్క్రీన్ ప్రజెన్స్
శ్రీనివాస మంగాపురం సినిమాపై అంచనాలను పెంచేసింది. శ్రీనివాస మంగాపురం సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్ అండ్ సాంగ్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. అలాగే జయకృష్ణ రచా తడాని జోడీ కూడా ఎంతో రిఫ్రెషింగ్ గా అనిపిస్తోంది. ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సైతం ఈ సినిమాపై జనాల్లో నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ జనరేట్ చేసింది. శ్రీనుగా జయకృష్ణ, మంగాగా రషా తడాని పోటాపోటీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందోననే ఎక్సైట్మెంట్ అందరిలో పెరిగిపోతోంది. అంతేకాదు ఈ మూవీ సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ తో ఉంది రషా తడాని. ఈ గురువారం బాక్సాఫీస్ ముందుకొస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమాని లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు డైరెక్టర్ అజయ్ భూపతి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ తో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అందించిన పాటలు సైతం శ్రీనివాస మంగాపురం సినిమాని యూత్ కి బాగా దగ్గర చేశాయి. మరి డైరెక్టర్ అజయ్ భూపతి శ్రీనివాస మంగాపురం సినిమాతో డెబ్యూ ఇస్తోన్న జయకృష్ణ రషా తడానికి ఏ రేంజ్ సక్సెస్ అందిస్తారో వెయిట్ అండ్ సీ. చాలా కాలం తర్వాత ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి హాలీవుడ్ సినిమాలు. రీసెంట్ రిలీజ్లు ది ఒడిస్సీ, అబ్సెషన్, మైకేల్ సినిమాలు వసూళ్ల పరంగా బిగ్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మరి ఇదే బాటలో ఈ గురువారం విడుదలవుతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా కూడా అదరగొడుతుందా? హాలీవుడ్ నుంచి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా గ్లోబల్ రేంజ్లో అట్రాక్షన్ ఉన్న కాన్సెప్టులు కొన్నే ఉంటాయి. అలాంటి వాటిల్లో మన దగ్గర పీక్స్ లెవెల్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు స్పైడర్ మ్యాన్. బ్లూ అండ్ రెడ్ సూట్లో పీటర్ పార్కర్ చేసే యాక్షన్ అడ్వెంచర్స్ కి పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఫిదా అవుతూ ఉంటారు. ఇక రీసెంట్ గా కన్నడ హీరో రిషబ్ శెట్టితో కలిసి చేసిన ప్రమోషనల్ వీడియో సైతం అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. ఫైనల్ గా మార్వెల్ ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ఈ గురువారం బాక్సాఫీస్ ముందుకొస్తున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే బుకింగ్స్ ఇండియాలోనూ అదుర్స్ అనిపిస్తున్నాయి. హాలీవుడ్ యాక్టర్ టామ్ హాలండ్ స్పైడీ అండ్ పీటర్ పార్కర్ గా నటించిన 4వ సిరీస్ కావడంతో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్లే ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ లో దూకుడు చూపిస్తున్నాడు స్పైడర్ మ్యాన్. ముఖ్యంగా మెట్రో సిటీల్లో లగ్జరీ సీట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ప్రైస్ 200 కాగా లగ్జరీ, ప్రీమియం ఫార్మెట్లలో టికెట్ ప్రైస్ 250 నుంచి మొదలై 2400 వరకు పలుకుతున్నాయి. ఇక ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ధరలు 500 నుంచి 3700గా ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ మానియా కేవలం ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ ఇదే రేంజ్ హైప్ కనిపిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా $200 మిలియన్ అంటే సుమారు 8,000 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఒకవేళ ఈ అంచనాలని స్పైడీ అందుకుంటే గనుక వరల్డ్ వైడ్ గా భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల లిస్ట్లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సెన్సేషన్ క్రియేట్ చేయడం మాత్రం పక్కా. మరి టామ్ హాలండ్ స్పైడీగా నటించిన ఈ 4th సిరీస్ ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. ఆదర్శ కుటుంబం సినిమా నుంచి మరో అప్డేట్. శర్వానంద్ భోగి సినిమా క్లైమాక్స్ పూర్తి. విడుదలైన పళ్ళబొరుసు సినిమా టీజర్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఆదర్శ కుటుంబం సినిమా నుంచి యువీనా పార్థవికి సంబంధించిన వీడియో విడుదల చేశారు మేకర్స్. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. శర్వానంద్ భోగి సినిమా క్లైమాక్స్ షూటింగ్ పూర్తయిందని అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే నెల 28న ఆడియన్స్ ముందుకు రానుంది. పళ్ళబురుసు సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే నెల 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. సూర్య, విశ్వనాథన్ సన్స్ సినిమా నుంచి విడుదలైన ది వెడ్డింగ్ సాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. ధనుష్ ఓం సినిమా నుంచి విడుదలైన అలాకాలువా సాంగ్ ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మకుటం సినిమా నుంచి విడుదలైన కలతేలా సాంగ్ ఆకట్టుకుంటోంది. విశాల్ హీరోగా నటిస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మండాడి సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. సూరి సుహాస్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 10న ఆడియన్స్ ముందుకు రానుంది. కర్మాఖ్య సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మైథలాజికల్ బ్యాక్డ్రాప్ లో థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారమే ఆడియన్స్ ముందుకొస్తుంది. ఇమ్మోర్టల్ సినిమా నుంచి విడుదలైన షీ ఇస్ మై సాంగ్ ఆకట్టుకుంటోంది. జీవి ప్రకాష్, కయాడు లోహర్ నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 4న విడుదల కానుంది. సో వ్యూస్, చూసారు కదా, ఇది వాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై.
ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.